ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత హర్గండ్ తిరంగానే ప్రతి ఇంటి మీద జెండా కట్టాలి నిన్న. అదేవిధంగా తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎందుకంటే గతంలో ఎవరైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా పోస్టులో ఉన్నోళ్ళైనా వాళ్ళే జెండా ఎగరవేసే వాళ్ళు. ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు తన జెండా తను ఎగిరేయాలనే ఉద్దేశంతోనే ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం పడ్డది. పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో జెండా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో జెండా ఎవరైనా ఎగిరేస్తే మళ్ళీ 5 గంటల తర్వాత దించే కార్యక్రమం ఉండే. దీనికి అనుగుణంగా జెండా కూడా కంటిన్యూ రెపరెపర్లు ఆడాలి ఉన్న ఉద్దేశంతోనే ప్రతి ఇంటి మీద జెండా కట్టాలి. అదేవిధంగా పార్టీల అతీతంగా విద్యార్థులైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం నివసిస్తున్న ప్రజలందరూ జెండా పట్టుకున్నప్పుడే ధైర్యంగా మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలే మనం కూడా జెండా ఎగిరేస్తున్నామని ధైర్యంగా ఒక పౌరుడు ఎగిరేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున 14 తారీఖు రోజు కూడా నెక్లెస్ రోడ్లో కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఒక జెండా పట్టుకొని మార్చ్ ఫాస్ట్గా ఏ విధంగా అయితే చేసినామో ఆ విధంగా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూనుకున్నది. అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో 11వ తారీఖు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 11వ తారీఖు నుంచి 13వ తారీఖు సంగారెడ్డిలో కూడా ఈరోజు 11వ తారీఖు పెద్ద ఎత్తున జెండా కార్యక్రమం నెరవేరుస్తూ ఉన్నది. దీనికి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అభిమానంతో ఈ జెండాను పట్టుకొని తిరగాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ జెండాను ఎప్పుడైతే జెండా చేతిలో పట్టుకున్నామో ఈ జెండాకు ధైర్యంగా మనం కూడా ఎగిరేస్తున్నామని ఆ ధైర్యం రావాలని నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఈ స్ఫూర్తితోని అందరూ ఉండాలి. అదేవిధంగా భారతదేశం సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు హర్ ఘర్ తిరంగ్ యాత్ర ఒక కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన స్వతంత్రం వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మన జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత దేశభక్తితోటి కూడుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి, ప్రతి ఒక్కరూ దేశభక్తులై ఉండాలి అనే ఒక నినాదంతో మరి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న నుంచి మరి హర్ ఘర్ తిరంగ్ అనే కార్యక్రమంలో భాగంగా నిన్న ఇంటింటిపై ప్రతి ఒక్కరి ఇంటిపైన జెండా ఎగరేసే కార్యక్రమం చేపట్టి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వేలాది మందితోటి ఈ తిరంగ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇది కూడా సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మరి వేలాది మందితోటి తిరంగ ర్యాలీ మరి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా మరి రాష్ట్ర పార్టీ నుండి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తిరంగ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా జాతీయ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.